Oh
కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను గతకాలం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు రూపింపబడుచున్నారే ఆయుధము నినను రూపింపబడుచున్నారే ఆయుధము నినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు కన్నీటి లోయలలోని కృంగిన వేళలలో కన్నీటి లోయలలోని కృంగిన వేళలలో నిలిచి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం నిలిచి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో
నీలాంటి దైవము లేరు నా యేసయ్యా, నీలాంటి దైవము లేరు, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేరు నా యేసయ్యా, నీలాంటి దైవము లేరు. తల్లివి నీవే, నా తల్లివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. ఆకాశం ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశం ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పట్టుకొందను, అక్కడను నీవున్నావు. నేను పాతాళముల పట్టుకొందను, అక్కడను నీవున్నావు. మా తండ్రి నా తోడు నీవే, నా నీడ నీవే.
సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. నీకు స్తుతి చెల్లించుటయే. నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమములు నిమిత్తమై నీవు ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరినీ దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచిన వాడు ఆయనే సముద్ర ఘోషణలను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనుల అల్లరిని చల్లార్చువాడు. ఈ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయము సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహాదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గౌలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీవు దయా కిరీటంగా ధరింపజేస్తున్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీటలు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషము ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఎందుకంటే మన దేవుడు ఈ సంవత్సరం అంతా మనని ఎంతగానో అద్భుతంగా కాపాడిన దేవునికి మనం ఈ దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన పట్ల దేవుడు చూపించిన కృపకై మనము ఈ దినమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఉన్న వారు ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా మనం ఆయనను స్తుతులు చెల్లిద్దాం. ఈ దినమున మనము సజీవంగా ఉన్నామంటేనే దేవుడిచ్చిన గొప్ప కృప. ఎందుకంటే మనం మొరపెట్టిన దినమున ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనము నదుల బడి దాటి వెళ్ళినప్పుడు ఆయన మనకి ఏది కూడా మన మీద రాకుండా మన చుట్టూ ఆయన కంచె వేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన మధ్యలో ఎంతో మంది ఉండే ఈ సమయంలో వారు మన మధ్యలో లేకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్న రీతిగా ఆయన ప్రతి క్షణము మనతో ఉంటూ మన చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం ఇక్కడ వచ్చి ఉన్నామంటే ఒకటే గురి కలిగి రావాలి, ఆయనను మనం స్తుతించాలి. నూతన సంవత్సరంలో మనం ఎంటర్ అవుతున్నామంటే దేవుడు మనకి ఇస్తున్న గొప్ప భాగ్యం అని మనం తలంచుకుంటూ ఇక్కడ ఉన్న ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. హృదయపూర్వకంగా మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు.
సర్వాధికారి. ఆయన మనకి పట్ల ఎంతో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్న దేవుడికి మనము హృదయపూర్వకంగా మనము స్తుతులు చెల్లిద్దాం. మన పక్క వారి గురించి మనకు అనవసరం. వారి గురించి మనం ఈ దినమున మందిరానికి రాలేదు. నేనైతే నా సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినామంటూ అందరం ఆయనను స్తుతిద్దాం. ఎంతో మంది చూస్తే అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు మనకి స్వస్థత కలిగించలేదా? మనకి ఆరోగ్యం ఇవ్వలేదా? మనం ఎన్నోసార్లు బయటికి వెళ్ళి వచ్చి ఉంటాం ఇంటికి, క్షేమంగా దేవుడు మన ఇంటికి నడిపించలేదా? మన పిల్లలకు చక్కటి చదువులు ఇయ్యలేదా? అలాంటి దేవునికి మనం ఈ దినమున ఏం చెప్పాలి? ఒక థ్యాంక్స్ చెప్తే ఆయన ఎంతగానో మన పట్ల కార్యం జరిగించే దేవుడు. ఆయన కృప మనకి ఇచ్చి ఉన్నాడంటే మనం ఎంతో ధన్యుల లెక్కలో ఉన్నాం కదా. మనం ఈ దినమున ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మన బిడ్డల చదువు విషయంలో, ఉద్యోగాల్లో ఆయన ఎంతగానో మన జయం కలుగజేసినందుకు మనము ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఇలాంటి దేవుడిని నేను కలిగి ఉన్నానంటే అది ఎంతగానో ధన్యకరం. అనేక సార్లు మన జీవితాలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు, మన ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, అనారోగ్యంలో కావచ్చు, మన ప్రక్కన ఎవ్వరూ లేనప్పుడు ఆయన మాత్రం ప్రతి ఒక్క సెకండ్ మన తోడు మన చేయి పట్టుకొని నడిపించిన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎన్నో ఇబ్బందుల నుండి తప్పించిన దేవుడు. అలాంటి దేవుడికి మనము హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండక ఈ అద్భుతమైన పాటలు పాడుతూ దేవుని నామాన్ని మనం పరుచుకుందాం. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకో సాటి ఎవరు లేరయ్యా, లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, దేవాది దేవుడవు, రాజాది రాజువు. నీవు అంటే నాకు చాలయ్యా, సర్వాధికారివి నీవయ్యా. నీవు అంటే నాకు చాలయ్యా, సర్వాధికారివి నీవయ్యా. యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి. యెహోవా, యెహోవా, యెహోవా నా ఊపిరి. యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి. యెహోవా, యెహోవా, యెహోవా నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవరు లేరయ్యా, లేరయ్యా. నీవు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడు లోకాన లేడులే. యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి. యెహోవా, యెహోవా, యెహోవా నా ఊపిరి. యెహోవా, యెహోవా, యెహోవా నా కాపరి. యెహోవా, యెహోవా, యెహోవా నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. బంధాన్ని సాధించి శాంతి ప్రదేశాన్ని, పాపులను ప్రేమించి పవిత్రులుగా
నీ పేరంటే దయ్యాలు వణికాయివే, నీ వంటే రోగాలు జడిసాయివే, నీ పేరంటే దయ్యాలు వణికాయివే, నీ వంటే రోగాలు జడిసాయివే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడు లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. నశించిపోతున్న పాపాత్ములు పిలిచావే, నీతిగా జీవించే బోధనెన్నో చేశావే. నశించిపోతున్న పాపాత్ములు పిలిచావే, నీతిగా జీవించే బోధనెన్నో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే, కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. ఇలాంటి దేవుడు లోకాన లేడులే, ఇలాంటి దేవుడు లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా, లేరయ్యా. నిన్నెల్లెదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ వరముకైనను, పగటి వేళ బాణమైనను, భోగమునని చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, భోగమునని చేయదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా ఏమన్నాడు? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అరణ్య ప్రదేశములోను ఏమన్నాడమ్మా? అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడేరు ఎడారిలోను వానిని కనుగొని
ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నడిపించారు. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. చూడండి, ఒక పక్షిరాజు ఏం చేస్తుందమ్మా, తన గూడు రేపుతూ ఉంది. గూడు రేపడం అంటే గూడులో చక్కగా పొల్లలు పేర్చి ఒకదాని వెంపడి స్టేర్స్ వేస్తూ ఉంటుంది అనమాట. పిల్లల్ని పెడతాది. పిల్లలు పడుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని మధ్యలోకి వచ్చి వదిలిపెట్టేస్తుంది. విన్నారా మన మాట? మధ్యలోకి వచ్చి వదిలిపెట్టేస్తుందట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అని వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే పక్షిరాజు తన పిల్లలు మోసుకుంటూ మధ్యలో అమాంతంగా కిందకు వదిలిపెట్టేస్తే జరిగేది ఏంటో తెలుసమ్మా, పిల్లలు చిన్న పిల్లలు కదా, దానికి ఇంకా రెక్కలు ఆడడం చేత కాదు, ఇంకా ఎగరడం చేత కాదు. అప్పుడు ఏం చేస్తుంది, అమ్మా నన్ను విడిచిపెట్టేస్తావా అని జారిపోతూ ఉంటే తల్లి చూస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది పిల్ల అని చెప్పేసి కింద పడిపోతూ ఉంటే రై మనొచ్చి పట్టుకుని మళ్ళీ తన భుజాల మీద మోసుకుంటుంది. అర్థమవుతుందమ్మా? మనం అనుకుంటాం ఇదేంటి ఇలా చేస్తుందని చెప్పేసి అనుకుంటాం, ఇదేంటి కర్కశంగా ప్రవర్తిస్తుంది. ఏమన్నాడు అక్కడ, నీ కార్యములు నూతనపరచు ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయమని కోపించుచునే ప్రభా. అమ్మ కొడుతూనే నీకు చక్కని అన్నం పెడతాది, కానీ లంపకాయ వేస్తుంది. లంపకాయ వేసి తిను కదమ్మా, అర్థమమ్మా? కొడుతూనే ఎందుకు అల్లరి చేస్తున్నావు అని 2 దెబ్బలు వేస్తే ఏడుస్తూ ఉంటే ఇదిగో రూపాయి తీసుకెళ్ళి చాక్లెట్ కొనుక్కో అంటారమ్మా, అంటారా పిల్లలు? కోపించుచునే ప్రభువా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో ప్రభువా. భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారులో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడుతున్నాడట. పక్షిరాజు తన గూడు రేపేసి మన సిచ్యువేషన్ అతలాకుతలం అయిపోతుంది. ఈ అనారోగ్యం ఏంటి, ఈ అప్పులేంటి, ఈ బాధలేంటి, ఈ సమస్యలేంటి అని మనం ఎన్నిసార్లు చింతపడి ఉండొచ్చు. చంటి పిల్ల, చిన్న పిల్ల, ఇంకా రెక్కలు రాలేదు, అల్లాడుతూ ఉంది. అయ్యో మమ్మీ నాకు రావట్లేదు, పడిపోతున్నానని చెప్పేసి అమాంతంగా వచ్చి మరలా పట్టుకుని వెనక్కి వెళ్ళి తన రెక్కల మీద మోసుకున్నట్లు. అర్థమవుతుందమ్మా నా మాట? అర్థం అవ్వాలని కొన్ని నా భాషలో మాట్లాడుతూ ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి, నీ కార్యములు నూతనపరచు ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము తండ్రి. నాకు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. కోపించుచునే కొట్టు ప్రభువా, కానీ నా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. వదిలే ప్రభువా, నాకు నేర్పించాలని. బిడ్డలో కోడి ఏం చేస్తుంది తెలుసా? పొడి చేస్తుంది. చిన్నపిల్లలు ఇదేంటి ఇంతవరకు పిల్లల్ని దగ్గరికి చేర్చుకుంది, రెక్కల క్రిందకి చేర్చుకుంది, ఇప్పుడేంటి పొడి చేస్తుంది, వెళ్ళిపోండి నా దగ్గర నుంచి పొడి చేస్తుంది, తరిమేస్తుంది పిల్లల్ని. ఎందుకో తెలుసా? సొంతంగా బతకమని. ఎందుకు? స్వతహాగా బతకమని. రెక్కలు వచ్చే నీకు ఎక్కడైనా చూడండి, చిన్నపిల్లలు, జంతువులు, పక్షులు, వారి పిల్లలు తల్లి దగ్గర ఉండవు, కొద్ది రోజులు ఉంటే తర్వాత ఏమవుతుంది? చల్లా చెదిరైపోతాయి. భగవంతుడు కూడా ఈ రోజున నిన్ను స్వతహాగా ఇండిపెండెంట్గా బ్రతకాలని ఇష్టపడుతున్నాడు. అర్థమైందమ్మా? నువ్వు ఇండిపెండెంట్గా సామర్థ్యం కలిగి ఆయన దగ్గర ప్రార్థన పరుడుగా ఉండాలని, ఆయన పట్టుకుని ఉండాలని. లేదంటే అర్థమైందా? మనం డిపెండెంట్గా ఉండకూడదని భగవంతుడు ఇష్టపడట్లేదు. మనం డిపెండెంట్గా తండ్రి మీద ఆధారపడకూడదు, తల్లి మీద ఆధారపడకూడదు, కుటుంబం మీద ఆధారపడదు. ఆయనకి మనకే సంబంధం. గూడు రేపి ఎక్కడమ్మా? అరణ్య ప్రదేశంలో ఏముంటది? ఒక్కరిగా మనం మిగిలిపోతాం. 2 భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారట. ఏ ఎడారమ్మది? భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారులో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా నిన్ను నన్ను నడిపించాడు. స్తోత్రం. ఎంత కష్టమైనటువంటి సిచ్యువేషన్ అయినా. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వచనం ఏమనుందమ్మా అక్కడ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక
మనము నిర్మూలము కాకుండా వారు అనుదినము ప్రభువా నూతనముగా ఆయనకు వాత్సల్యత ఇప్పుడు వచ్చింది. పైన చదివాం కదా హబక్కూకు 3:2 ప్రభువా కోపించుచుని వాత్సల్యత జ్ఞాపకమునకు తెచ్చుకో తండ్రి. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారు అనుదినము ప్రభువా నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతూ ఉంది. నీ పట్ల ప్రేమ పుడుతుంది, ఇంక్రీజ్ అవుతూనే ఉంది, తగ్గలేదు ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ఏమన్నాడమ్మా? నువ్వెంతైనా నమ్మదగిన వాడు ప్రభు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, యెహోవా నా శ్వాసమని నేను అనుకొనిచున్నాను, ఆయనను నేను నమ్ముకొనిచున్నాను. ఏమన్నాడమ్మా? నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నాకు ఇష్టమైన మాట, ఈ సంవత్సరం అంతా ఇదే మాట చుట్టూ తిరిగిన నా బ్రతుకంతా. ఆకాశమందు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. నువ్వు నా శ్వాస భాగం తండ్రి, నువ్వు నా పానీ భాగం ప్రభువా. నీవే నా భాగమును కాపాడుచున్నావు, నీవే నన్ను కాపాడుచున్నావు. ఒకవేళ నా హృదయం కృషించిన, నా శరీరం కృషించిపోయినా ప్రభువా నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నువ్వు నా ప్రాణదుర్గంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? నా ప్రాణదాతను గురించిన ప్రార్థన నాకెల్లప్పుడు తోడుగా ఉంది. అదే నాకు ప్రొటెక్షన్ ఇస్తుంది, అదే నాకు కంచి వేస్తూ ఉంది. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారు. ఏనమ్మా? మనము నిర్మూలము కాకున్న వారు అనుదినం ప్రభువా నూతనంగా నా ఎడల నీకు వాత్సల్యత కలుగుతూ ఉంది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకుంటా. ఆయనే నా ఆస్తి. ఆకాశమంది నీవు నాకుండగా నీవు నా ఆస్తి ప్రభువా, నువ్వు నా పానీ భాగం తండ్రి, నీవే నా భాగం, నీవే నా ఆస్తి, నీవే నా భాగమును కాపాడుచున్నావు ప్రభువా. ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేటటువంటి దేవుడు. అరణ్య ప్రదేశంలోను భీకరగల పాడైపోయిన ఎడారిలోను వాని కనుగొన్నావు, నన్ను కనుగొన్నా, ఆవరించా, పరామర్శించావు. ఎవరైనా వచ్చారమ్మా? నీ ఇంటికి ఎవరైనా వచ్చారా? పక్క వాళ్ళు పట్టించుకున్నారా? ఆయనే ఆవరించి కనుగొని పరామర్శించి చంటి పిల్లల పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కల చాపుకుని వాటిని ఏ విధంగా మోసుకుంటూ వెళుతుందో ఆ విధంగా ప్రభువా నన్ను నువ్వు మోసుకుంటూ వెళ్ళావు ప్రభువా. ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో మీరు నది దాటి స్వాధీనపరుచుకుని ఓటికి వెళుచున్న దేశం కొండలు, లోయలు, ఎత్తులు, పల్లాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయాసాలు, కష్టాలు, అనారోగ్యాలు కదండి. ఎవరన్నమ్మా? కొండలు, లోయలు గల దేశం, అది ఆకాశ వర్షజాలం తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టే దేశం. స్తోత్రం ప్రభువా. ఎవరమ్మా అది? ఏ మాట ఏమన్నా అంటుంది? అది యెహోవా లక్ష్య పెట్టేటటువంటి దేశం. నిన్ను నాయన పట్టించుకుంటాడు. అది నేను చెప్పి ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం. నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను నన్ను లక్ష్యం చేస్తాడు. మనం తల్లిగారు సాక్ష్యం చెప్తారు. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు లక్ష్యం చేశారు? ఆపత్కాలంలో ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తావు. ఈ ఒక్క వాగ్దానం పట్టు, ఎవరిని రూపాయపడిగినా అదే వాగ్దానం ఎత్తిపట్టి అదని దేవుడు నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అది నీ దేవుడని యెహోవా లక్ష్య పెట్టు దేశం. నిన్ను నన్ను ఆయన లక్ష్య పెట్టాడా లేదండి? విన్నారా? లక్ష్య పెట్టిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నన్ను లక్ష్య పెట్టాడని అనుకున్నవారు, నన్ను పట్టించుకున్నావు ప్రభు అన్నవారు హల్లెలూయా చెప్తాం. మరి ఇంకొకసారి ఆయన అది నీ దేవుడని యెహోవా లక్ష్యం. నేను ప్రభు నువ్వు లక్ష్య పెట్టేవాడిని తండ్రి, నువ్వు పట్టించుకునే వ్యక్తిని నేను. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా మీద ఉన్నాయి ప్రభు. చాలు ప్రభు, ఆయన కను దృష్టి నా మీద ఉందండి. ఆయన కన్నులట ఎక్కడ చూశాడట మనల్ని? ఇదిగో ప్రభా నేను ఇంకా పిండంగా ఉన్నప్పుడు, మాంసం ముద్దగా ఉన్నప్పుడు, ఇంకా నా ప్రభా రూపం రానప్పుడు, చెవులు రానప్పుడు, కళ్ళు రానప్పుడు, ఇంకా నా యొక్క శరీర అవయవాలు పునర్మించక ముందే నా తండ్రి ఇంకా పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన. నీ దేవుడు యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా ఎల్లప్పుడూ నీ కన్నుల తండ్రి నన్ను లక్ష్యం చేస్తూ ఉన్నాయి, నన్ను కాపాడుతున్నాయి, నన్ను ఆవరించి ఉన్నాయి. ఎలాగంటమా? ఆవరించి తన కనుపాపను వలె వాడిని కనుగొన్నాడట. కనుగొని పరామర్శించి ఇబ్బందులు, ఎక్కడ ఇబ్బందులో పరామర్శిస్తున్నాడు, బాధలో పరామర్శించాడు. అర్థం దేవుడు నువ్వు ఎప్పుడు ప్రభువా నిన్ను నేను పరామర్శించలేదు, ఎప్పుడు ప్రభువా నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు? ఈయన పొరుగువాడు. అర్థమైందండి?
ఎవరో ఒకరిని పంపించాడు ప్రభువారు, ఎవరో ఒకరి చేత చేయ విదిలించాడు, ఎవరో ఒకరు చేయి పట్టుకుని నడిపించాడు. ఎవరు వచ్చారు నీ ఇంటికి? యేసుక్రీస్తు వారే వచ్చారు. అర్థం, దేవుడే వచ్చి నీకు సహాయం చేశాడు. ఎవరి ద్వారా? ఎవరో ఒకరి ద్వారా ఆయన వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె ఆయనను కాపాడాడు. నేను ముగిస్తాను. ఒక 4 మాటలు చెప్పేసి మన ఆరాధనలకు వెళ్దాం. ఆదికాండం 32:22 అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. తీర్మానం చూడండి. ప్రభువా, ఈ రోజున మనం ఆ నూతన సంవత్సరాలకు తీర్మానం తీసుకుని వెళ్ళండి. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని. రెండవ తీర్మానం చూస్తాం. నిర్గమకాండం 33:15 నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పో. ఒకవేళ నువ్వు రాకపోతే ప్రభువా, ఒకవేళ నువ్వు లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవడానికి వీలేదు. మొట్టమొదటి తీర్మానం, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. రెండవ తీర్మానం, ప్రభువా నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మేము వెళ్ళనే వెళ్ళి, ఇది నీ కొరకు నా కొరకు ఇచ్చేటటువంటిది. మూడవ తీర్మానం చూద్దాం. ఎస్తేరు రాసిన పత్రిక 4:16 ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కూడా ప్రభువా నేను రాజునద్దుకు ప్రవేశించదని, నేను నశించేది. మూడవ తీర్మానం. నాలుగవ తీర్మానం చూద్దాం. అందుకు మీరేం అడుగుతున్నారు? మత్తయి సువార్త 20:22 అందుకు మీరేం అడుగుతున్నారు? అది మీకు తెలియదు కనుక నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని యేసు ప్రభు వారు ఆ యొక్క యోహాను యాకోబుల్ని అడుగగా వారు త్రాగగలమనిరి. నాలుగవ తీర్మానం. ఐదవ తీర్మానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 అయితే ఒకటి చేర్చున్నాను, వెనుకటి ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కరికై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునకు అనగా క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి ఎద్దకి పరిగెత్తుచున్న. స్పీడ్ గా చెప్తున్నానని మరో విధంగా అనుకోవద్దు. ఈ 5 తీర్మానాలని మరలా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, మనం కూడా దేవుణ్ణి ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను 2024కి వెళ్ళను. మీ ఆరాధన ఇలాగ ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. రెండవది, ప్రభువా నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడు, నువ్వు రాకపోతే మేము లేము ప్రభు, శూన్యం. నువ్వు రావాలి, మాకు కూడా రావాలి, మాకు కూడా వస్తేనే మేము జయించగలం. మూడవది, ప్రవేశించడం పౌరుషంగా పడుతున్నాను, ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తమైన కూడా నేను ప్రవేశిస్తాను. ఒకవేళ నేను నశించదను. కమిట్మెంట్ భగవంతునికి. మనం ఏం తీర్మానం చేసుకుంటున్నాము? మీరంతటి మీరు తీర్మానం చేసుకోవాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 20:22 అన్నాడు కదా, అందుకు మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియట్లేదు. ఒకవేళ నేను త్రాగబో గిన్నెలతో నా కొరకు శ్రమ పడతారా? నేను సిలువుకి వెళ్తాను, నాతో సిలువ వేయడానికి ఇష్టపడతారా? నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగుతారంటే వారిద్దరూ అన్నారు కదా యోహాను యాకోబులు, మేము త్రాగగలమని. ఈ తీర్మానం మనలో పౌరుషంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 5వ తీర్మానం, అయితే ఒకటి చేర్చున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరికి వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని నామమును హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నీ జీవితము ద్వారా జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమ, అంధకారలో
తరిమినా విజయమునిచ్చాడు నా తోడు నిలిచి తప్పించాడు శత్రువు తరిమినా విజయమునిచ్చాడు నా తోడు నిలిచి తప్పించాడు కరువైనా కష్టమైనా నా యేసురాజు నన్ను కాపాడెను కరువైనా కష్టమైనా నా యేసురాజు నన్ను కాపాడెను సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను గాఢంధకారము నన్ను చుట్టి ముట్టిన నా యేసుడు నన్ను రక్షించెను గాఢంధకారము నన్ను చుట్టి ముట్టిన నా యేసుడు నన్ను రక్షించెను జీవితం పాడేదం స్తోత్రము చెప్పేదం సహాయం చేసిన యేసయ్యకు జీవితం పాడేదం స్తోత్రము చెప్పేదం సహాయం చేసిన యేసయ్యకు సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను నీ దయలో నీ కృపలో